సమాచారం గద్వాల అన్న ఎమ్మెల్యేగా బర్రెలక్క నించింది కదా, అప్పుడు ఓడిపోయింది కదా, మరి ఈసారి ఎంపీగా నించింది కదా, మరి గెలుస్తుందని అనుకుంటున్నారా? గెలుస్తుందమ్మా, యూత్ వాళ్ళు వేస్తే కూడా గెలుస్తుంది. ఆమెకేమింది, ఓన్లీ యూత్ వాళ్ళేనా వేస్తారు? ఆమె ఇప్పుడు కొత్తగా పరిచయం కదమ్మా, గెలుస్తుంది, ఖచ్చితంగా గెలుస్తుందిలే. మీకు ఎప్పటి నుంచి తెలుసు బర్రెలక్క? మన ఎమ్మెల్యే నిలబడింది కదా, ఇప్పుడే తెలుసు. అప్పటి నుంచి తెలుసు. అంతకుముందు మీకు బర్రెలక్క కూడా వస్తుంది కదమ్మా, అమ్మ రీల్స్ చేస్తుంది కదా, యూట్యూబ్లో రీల్స్ చేస్తుంది కదమ్మా, తెలుసు. ఈసారి గెలుస్తుంది అనుకుంటున్నారు? గెలుస్తుంది. ఒకవేళ గెలిస్తే ఏం చేస్తుంది అనుకుంటున్నారు? మంచి చేస్తారనే గెలుస్తుంది కదమ్మా, మంచి చేస్తారనే చేస్తారు ఓట్లు కూడా ఆమెకి, మంచి చేయాలనే కదా వేసేది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. నమస్తే. మరి ఈసారి మీ ఎంపీ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? మేము ఇప్పుడు ఎవరికి అనుకోలే, ఇప్పుడు అందరూ వచ్చిపోతున్నారు కానీ ఎవరికి అయితే చేయాలి. ఇలా బర్రెలక్క కూడా వచ్చిందట మంతటికి. బర్రెలక్క గురించి ఏం తెలుసు మీకు? మాకు అప్పుడు ఎమ్మెల్యేకి ఇవ్వటం కదా, చూసిందంగా తెలుసు. మా ఊరికి వచ్చేది అన్నీ తెలుసు. అవి చూసినాం, ఇప్పుడు చూసినాం, పాకరించినాం, అలా పూట కూడా దిగినాం. గుర్తుకు అంతే, తగ్గేదిలే. వేస్తే గెలుస్తుంది, మరి ఎవరైనా పిల్లలు అందరు అనుకుని వేస్తే గెలుస్తుంది. నాకే ఇస్తా కాదు, ఆయనకే ఇస్తా అంతే. థ్యాంక్ యూ సార్. నమస్తే అన్న. నమస్తే అమ్మా. అన్న, ఈసారి ఎంపీగా స్వతంత్ర అభ్యర్థిగా మన బర్రెలక్క పోటీ చేస్తున్నారు కదా, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? ఆమెకి పోయినసారి కూడా మనము చేసినాము, అన్ని విధాలా ప్రయత్నించినాము. పోయినసారి కూడా బర్రెలకు 99% చేసినాము. కాకపోతే వాళ్ళ ఫాదర్ ఏదో అదే మిస్టాండింగ్ చేసడం వల్ల ఆమె జర మిస్ అయిపోయింది. తర్వాత ఇప్పుడు ఎంపీగా ఆమె చేసింది, కాకపోతే పోరాడుతుంది. కాకపోతే ఆమె వస్తుందా రాదా అన్నది తర్వాత సంగతి. కాకపోతే మనకు ఇప్పుడు మల్లు రవి ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు అయితే అవుతారు. కాకపోతే ఏమే ఓట్లు అటు ఇటు రావచ్చు. ఒకవేళ మనం కష్టపడి ఆమెను చేసుకుంటే, ఇది కాకపోయినా నెక్స్ట్ కాకపోయినా నెక్స్ట్ చేసుకుంటే ఏదో ఇక ఆమె స్వతహాగా చేస్తుంది అన్నట్టు మన సొంత ప్రయత్నం. ఈసారి బర్రెలక్క గెలుస్తుందని మీరు అనుకుంటున్నారా? అనుకుంటున్నాం కానీ కరెక్ట్ అనుకొని గెస్సింగ్ చేస్తలేం కదా, ఓట్లు సాం పడవచ్చు. ఎందుకంటే మల్లురావు అంటే పెద్ద ఆయన సీనియర్ మోస్ట్ కార్యకర్త. ఇప్పటి నుంచి కాదు, ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఆయన ఏంటంటే నాగర్ కర్నూలుకి మల్లురావు అంటే సీనియర్ మోస్ట్. అట్లా ఆయన తట్టుకొని మనము అవతలికి పోవాలంటే చాలా కష్టం అది. సరే, అంత పెద్ద మనిషి ఉన్నాడు అన్నది కదా, మళ్ళీ ఏం ఆశించి ఈమె పోటీ చేస్తుంది? గెలుస్తా నమ్మకంతోనే ఎందుకు పోటీ చేస్తుంది అంటారు? పోటీ చేస్తుంది అంటే బర్రెలకు ఏంటంటే మనం కూడా ఒకసారి వేద్దాము, మనకు కూడా ఎన్ని ఓట్లు వస్తాయి, మనకు కూడా ఎంతమంది ఉన్నారు అన్న అభిప్రాయంతోనే ఆమె చేసింది. అది కానీ ఆమెకైతే మద్దతు బాగానే కనిపిస్తుంది కదా. మద్దతు కనిపిస్తుంది. మనము ఎమ్మెల్యే దాంట్లో కూడా చూసినాం కదా, ఎవరెవరో ఎక్కడి నుంచో ఆంధ్ర నుంచి వచ్చి మద్దతు తెలిపారు, అవన్నీ చేసిరు కరెక్టే వచ్చింది. మరి ఇప్పుడు ఎందుకు అంత మద్దతు కనిపిస్తలేదు? అవి ఎమ్మెల్యేలే వేరు, ఎంపీ వేరు. ఎంపీ అంటే 7 నియోజకవర్గాలు, ఇవన్నీ మనకు చేసుకుంటూ పోవాలంటే చాలా ఇది. అది ఎమ్మెల్యే ఏముందా, ఇటు సరౌండింగ్ ఉంటుంది. ఇప్పుడు కొల్లాపూర్ పోవాలి, గద్వాల్ పోవాలి, అలంపూర్ పోవాలి. అక్కడ ఇప్పుడు నాగర్ కర్నూలుకే ఓటేయాలని కొంతమందికి తెలియదు. ఇప్పుడు అలంపూర్లో నాగర్ కర్నూలుకే వస్తుందని తెలియదు అసలు. అట్లా అదొకటి. అవన్నీ తిరగాలంటే చాలా కష్టము అవన్నీ. ఇంకా అట్లా అది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ అమ్మా. నమస్తే అంకుల్. నమస్తే. బర్రెలక్క ఎప్పటి నుంచి తెలుసు మీకు? మాకు రీసెంట్లీ ఎమ్మెల్యేగా కాంటెస్ట్ చేసినప్పుడు తెలుసు. ఎందుకంటే మాది నార్కల్, ఆమె కొల్లాపూర్ కాబట్టి. ఎమ్మెల్యేగా మీరు బర్రెలక్కకే ఓటేశారా? మాది నార్కల్ కాన్స్టిట్యున్సీ, ఆమెది కొల్లాపూర్ కాన్స్టిట్యున్సీ. మేము అప్రిషియేట్ చేస్తాము, ఆమెకు సపోర్ట్ చేస్తాం కూడా. ఎందుకు సపోర్ట్ చేస్తారు? ఆమె ధైర్యానికి, తర్వాత ఆమె చేసే పనులకు, కింది వర్గం నుంచి వచ్చినందుకు కాదు, ఆమెలో ఉన్న సత్తా గురించి అప్రిషియేట్ చేస్తాం. అటువంటి వ్యక్తి సమాజంలో ఉంటే బీద వాళ్ళకు సహాయం జరుగుతుంది, నా ఉద్దేశంలో పట. మరి ఈసారి ఎవరికి వేస్తారు ఓటు మీరు? మేము ఇప్పుడు వచ్చింది కాబట్టి ఆమెకే వేస్తాం. ఈసారి ఎంపీ గెలవకపోని, ఎందుకంటే అటువంటి వాళ్ళను మనము ఎంకరేజ్ చేసి పైకి తెస్తే భవిష్యత్తులో ఒకవేళ ఇన్ కేసు గెలిస్తే
చాలా వరకు బాగుపడుతుంది నా యొక్క ఉద్దేశం. ఈసారి గెలుస్తుందని అనుకుంటున్నారా? మేబీ నేను అట్లా అనుకోను, ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ దాన్ని తట్టుకోవాలంటే అన్ని శక్తులు ఆమెకు వెంబడి ఉండాలి. ఒకటే శక్తి సరిపోదు. అందులో స్వతంత్ర అభ్యర్థిగా చేసింది కాబట్టి ఆమెని గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఆమె స్వతంత్రంగా చేసింది కాబట్టి ఏందని అంటే ఆమె ధైర్యాన్ని మెచ్చుకుని ఇంతమందిని కూడా వచ్చి వాళ్ళను ధీటుగా నిలిచిందంటే భవిష్యత్తులో పట ఆమెకు ఉంటుంది. ఇప్పుడు లేకుండా కానీ సపోజ్ ఇప్పుడు ఓటమి అనేది గెలుపు అనేది తెలియదు. ఇటువంటి ఈ స్టేజ్ లోపల ఇటువంటి ఉంది కాబట్టి భవిష్యత్తు ఆమెకు ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది నా యొక్క ఒపీనియన్ లోపల. ఈసారి పక్క బర్లకి గెలుస్తుంది.